హలో ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే పుల్ బ్యాక్ అంటే ఏంటి, రివర్సల్ అంటే ఏంది. ఓకే, ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో పుల్ బ్యాక్ అనేది ఏంటంటే జనరల్గా స్టాక్ అనేది ట్రెండ్ అవుతుంది అనుకోండి, అప్ సైడ్ అయినా సరే లేదు డౌన్ సైడ్ అయినా సరే, అలా కంటిన్యూస్గా కిందకి వెళ్ళిపోకుండా ఏంటంటే కొద్దిగా ఇట్లా పుల్ బ్యాక్ తీసుకుంటుంది అనమాట. అంటే పుల్ బ్యాక్ అంటే ప్రైమరీ ఏదైతే ట్రెండ్ ఉందో, ఓకే, దానికి ఎగెనెస్ట్గా ఒక స్మాల్ ట్రెండ్ అనేది తీసుకుంటుంది. దాన్నే మనం పుల్ బ్యాక్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పైకి వెళ్తూ ఉంది, వెళ్తూ వెళ్తూ కొద్దిగా దూరం వెళ్ళాక హైకి అక్కడ నుంచి కొంత ఎగెనెస్ట్గా ప్రైమరీ ట్రెండ్కి ఆపోజిట్లో వెళుతుంది. ఓకే, అదేవిధంగా డౌన్ ట్రెండ్లో కూడా కిందకి వెళుతూ వెళుతూ ఇలా పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ కిందకి వెళ్తుంది. సో దీన్ని మనం పుల్ బ్యాక్ అంటాం. అయితే ఇది రివర్సలా లేకపోతే జస్ట్ పుల్ బ్యాక్ అనేది ఎటువంటి సిచ్యువేషన్లో మనం వ్యాలిడేట్ చేస్తాం అనేది చూస్తే స్ట్రక్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ అనేది మనం చూస్తున్న టైం ఫ్రేమ్లో, ఫర్ ఎగ్జాంపుల్ 1 అవర్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం. స్టాక్ అనేది ప్రీవియస్ స్ట్రక్చర్ని బ్రేక్ చేసుకుంటూ హైయర్ హైస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళుతూ ఉందనుకోండి. సో ఇక్కడ వచ్చే ప్రతిదీ కూడా పుల్ బ్యాక్ అవుతుంది. ఎందుకంటే ప్రీవియస్గా ఈ యొక్క స్ట్రక్చర్ ఏదైతే లో ఉందో ఆ లోని బ్రేక్ చేయలేదు కాబట్టి. ఓకే, అదేవిధంగా డౌన్ ట్రెండ్లో వెళుతూ ఉంది. ఇక్కడ ప్రీవియస్ ఏదైతే హై ఉందో హైని బ్రేక్ చేసుకోకుండా పుల్ బ్యాక్ తీసుకొని వెళుతూ ఉంటుంది. బట్ ఇక్కడ స్ట్రక్చర్ బ్రేక్ అవ్వలేదు. స్ట్రక్చర్ బ్రేక్ అవ్వటం అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ అప్ సైడ్లో ఉన్నది కిందకు వచ్చి ఇక్కడ నుంచి రివర్స్ తీసుకోవాలంటే డెఫినెట్గా న్యూ హైని బ్రేక్ చేసేయాలి అన్నమాట. అంటే ఇక్కడ ప్రీవియస్గా ఏదైతే స్వింగ్ హై ఉందో దాన్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసినప్పుడు మనం చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటాం. అంటే స్ట్రక్చర్ చేంజ్ అయింది. ఇప్పుడు మాత్రమే మనం ఇక్కడ రివర్సల్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ టిల్ దెన్ ఏంటంటే ఎవ్రీ రైజ్ కూడా మనం సెల్లింగ్ ఆపర్చునిటీగానే ప్లాన్ చేస్తాం. అంటే ఈ జస్ట్ పుల్ బ్యాక్గానే కన్సిడర్ చేస్తాం. కానీ ఈ కేసులో మనం పుల్ బ్యాక్ లాగా కన్సిడర్ చేయం. ఎందుకంటే స్ట్రక్చర్ అనేది ప్రీవియస్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి స్టేబుల్ అయింది కాబట్టి. సో ఈ కేసులో మనం ఇది రివర్సల్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. బట్ ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకున్నప్పటికీ అగైన్ ప్రీవియస్ స్వింగ్ హైని బ్రేక్ చేయలేదు కదా ఈ స్వింగ్ హై అనేది. అందుకని దీన్ని మనం ఏంటంటే స్టిల్ పుల్ బ్యాక్గానే కన్సిడర్ చేస్తాం. సో ఈ విధంగా మార్కెట్ యొక్క స్ట్రక్చర్ని మనం అర్థం చేసుకొని మార్కెట్ స్ట్రక్చర్ ఏం చెప్తుంది అనేది ఈ యొక్క టైం ఫ్రేమ్లో, అంటే మీరు ఏ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేస్తున్నారు లేకపోతే ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది చూసుకొని ఆ మార్కెట్ స్ట్రక్చర్ని బట్టి మార్కెట్ రివర్స్ అయిందా లేకపోతే పుల్ బ్యాక్ తీసుకుందా అని చెప్పడం జరుగుతుంది. అయితే ఒక రెడ్ క్యాండిల్ అనేది వచ్చేసింది, ఓకే, సో మార్కెట్లో ఇది రివర్సల్ అని చెప్పేసి చెప్పలేం. మార్కెట్ స్ట్రక్చర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మార్కెట్ స్ట్రక్చర్లో చేంజెస్ అనేది వస్తాయో అప్పుడు మాత్రం మనం ట్రెండ్ రివర్సల్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. టిల్ దెన్ ఏంటంటే రైడ్ ద ట్రెండ్ అనమాట. అంటే ఏదైతే ట్రెండ్ అనేది కొనసాగుతుందో ఆ ట్రెండ్లో ఉండటానికి ప్రయత్నం చేయాలి. మార్కెట్ స్ట్రక్చర్ ఎప్పుడైతే షిఫ్ట్ అవుతుందో దెన్ అప్పుడు మాత్రమే ట్రెండ్ రివర్సల్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో ఇది సింపుల్ పుల్ బ్యాక్ అండ్ మార్కెట్ రివర్స్ స్ట్రక్చర్ అనమాట. హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.